ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డిని A38గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడును A34గా చేర్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల నిర్బంధంలోనే ఉన్నారు చెవిరెడ్డి. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండటంతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డిని A38గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడును A34గా చేర్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల నిర్బంధంలోనే ఉన్నారు చెవిరెడ్డి. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండటంతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కొత్తగా నిందితుల జాబితా అయితే పెరిగింది. సిట్ విచారణలో కొత్తగా 6 నిందితుల్ని కూడా చేర్చుతూ కూడా ఇవాళ అధికారులు కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా, A34గా ఆయన సన్నిహితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరి పేర్లు చేర్చారు. వీళ్ళతో పాటు మరొక 4 నిందితుడిగా చేరుస్తూ కూడా కోర్టులో సిట్ అయితే మెమో దాఖలు చేసినట్టుకైతే మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయమే బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఏదైతే ఆయన మీద ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా సిట్ అధికారులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కొలంబో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్టుగైతే సమాచారం అవుతుంది. దానికి సంబంధించిన సమాచారం విజయవాడ సిట్ అధికారులు కూడా అందించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి సిట్ అధికారుల బృందం బెంగళూరు వైపు అయితే బయలుదేరి వెళ్ళింది. ఆయనతో పాటుగా వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరినీ కూడా ఇవాళ రాత్రికి సిట్ అధికారులు అయితే అదుపులో తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం దాటి వెళ్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో వేరే రాష్ట్రంలో అదుపులో తీసుకోవడానికి సంబంధించి అన్ని పత్రాలతో అయితే సిట్ అధికారులు బయలుదేరినట్టుకైతే మనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరిని అటు చెవిరెడ్డిని ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి స్పష్టమైన సమాచారం కూడా అందుతోంది. దీంతో పాటుగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి గన్మెన్గా పనిచేసినటువంటి 10 ఏళ్ల పాటు పనిచేసిన మదన్ రెడ్డి కూడా తనను బలవంతంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని సిట్ అధికారులు దాడి చేశారని కూడా ఒక లేఖని అటు ముఖ్యమంత్రికి ఇటు డీజీపీకి రాయడంతో పాటుగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా సిట్ రియాక్ట్ అయింది. ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఎవరి దగ్గర బలవంతపు స్టేట్మెంట్లు రికార్డ్ చేయలేదు, పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మాత్రమే స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నాము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి నుండి ముడుపులు వెళ్ళాయి. ఆ డబ్బుల్ని ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు పంచారనే విషయాన్ని గుర్తించామనే విషయాన్ని ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయడం ద్వారా చెవిరెడ్డిని ఈ కేసులో నిందితుడిగా గుర్తిస్తున్నట్టయితే సిట్టు ప్రకటించింది. అదేవిధంగా ఏదైతే అవాస్తవాలతో ఆరోపణలు చేశారో మదన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద కూడా విచారణ చేసి ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలని కూడా డీజీపీని కోరినట్టుగా కూడా సిట్ ప్రకటించింది. పూర్తి స్థాయిలో విచారణ అంతా నిష్పక్షపాతంగానే పారదర్శకంగా చేస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పింది. గతంలో కూడా ఇదే కేసుకు సంబంధించి చిత్తూరులో ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి సిట్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ఒక కుట్ర కోణం ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని సిట్ అధికారులు ప్రకటన విడుదల చేసిన పరిస్థితుల నేపథ్యంలో అటు మదన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ అయితే రేపు జరగబోతోంది. ప్రాసిక్యూషన్ తరఫున ప్రభుత్వం నుంచి న్యాయవాది అయితే ఇవాళ రేపటికి విచారణకు సంబంధించి సమయం కోరటంతో మదన్ రెడ్డి పిటిషన్ మీద అయితే రేపు విచారణ జరగబోతోంది. విజయవాడ సిట్ అధికారుల బృందం బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అదేవిధంగా వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేసి రేపు కోర్టులో ఏసీబీ కోర్టులో వీళ్ళిద్దరిని కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 33 వరకు ఉంది. ఎవరైతే ఇటీవల అరెస్ట్ అయ్యారో గత నెలలో అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ అరెస్టులతో సిట్లో నిందితుల సంఖ్య 33 వరకు ఉంది. ఇవాళ తాజాగా దాఖలు చేసిన మెమోలో 6 నిందితులతో కలిపి సిట్లో నిందితుల సంఖ్య 39కి చేరింది. 7 నిందితుల్ని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక 2ని అరెస్ట్ చేయబోతున్నారు. మొత్తం నిందితుల సంఖ్య 9కి అయితే చేరుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది భోగి. అయితే శ్రీకాంత్, ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డిని 38గా పేర్కొంటూ ఈరోజు కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే చెవిరెడ్డికి సంబంధించిన వరకు ఆయన ప్రమేయాన్ని నేరుగా ఆయన ప్రమేయం ఏ విధంగా ఉందన్న అంశాలపైన ఏ విధమైన అంశాలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు? అంటే ప్రస్తుతానికి ఆయన నిందితుడిగా చేరుస్తూ మెమోని మాత్రమే సిట్ అధికారులు అయితే ఓ మెమోని కోర్టులో దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు విడుదల చేసినటువంటి ప్రకటనలో కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఎవరైతే ఉన్నారో రాజ్ కేసిరెడ్డి నుండి లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బు ఏదైతే ఉందో ఆ ముడుపులు మొత్తంలో కొంత భాగం చెవిరెడ్డికి కూడా చేరిందనేది విచారణలో గుర్తించాము. ఆ వచ్చిన డబ్బునే ఎన్నికల్లో ప్రజలకి చెవిరెడ్డి పంచారనే విషయాన్ని కూడా గుర్తించామనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. రేపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరచబోతా ఉన్నారు. ఆ సమయంలో రిమాండ్ రిపోర్ట్లో ఏ విధంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బు చేరింది చెవిరెడ్డికి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది భోగి. అయితే శ్రీకాంత్, ప్రస్తుతం చెవిరెడ్డిని బెంగళూరులో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది? అలాగే ఎప్పుడు ఆయన అదుపులోకి తీసుకుని ఎప్పుడు చూపించే అవకాశం ఉంది అరెస్ట్? చెవిరెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని అయితే సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్లకి అన్ని నౌకాశ్రయాలకు కూడా ఈ లుకౌట్ నోటీస్ని జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని గుర్తించారు. దానికి సంబంధించిన సమాచారం విజయవాడ సిట్ అధికారులకు కూడా అందించిన నేపథ్యంలోనే ఆయన్ని కొలంబో వెళ్లకుండా బెంగళూరులోనే అడ్డుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి సిట్ అధికారులు అయితే చెవిరెడ్డిని ఆయన సన్నిహితుడిని కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇవాళ రాత్రికి విజయవాడ నుంచి సిట్ బృందం అయితే బెంగళూరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి రేపు ఉదయంగానే రేపు మధ్యాహ్నం 1 గంట సమయానికి చెవిరెడ్డిని విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో A38గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. రేపు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చూపించడం కూడా జరగబోతుంది. సో దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా శ్రీకాంత్? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అటు వైసీపీ నాయకులు కూడా అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగకుండానే పూర్తి స్థాయిలో ఈ స్టేట్మెంట్ల రూపంలో సాక్షులుగా ఎవరైతే అటు డిస్టిలరీస్ కానీ మద్యం సరఫరాదారులు కానీ ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేసు మొత్తం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆధారాలు అనేది ఇప్పటి వరకు చూపించలేదనే విషయాన్ని ఒకవైపున పూర్తి స్థాయిలో అటు వైసీపీ నేతల నుంచి వస్తూ ఉంది. కేవలం కక్షపూరితంగానే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి వరుస అరెస్టులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో చెవిరెడ్డికి సంబంధించి గతంలో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన గన్మెన్ కూడా విచారిస్తున్నారనే అంశం మీద కూడా ఆయన గత వారం కూడా రియాక్ట్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ మొదటి నుంచి కూడా ఇది అక్రమ అరెస్టులు, అదేవిధంగా ఎటువంటి స్కామ్ జరగని దాని మీద లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కూడా ఇటు ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసుని తెర మీదకు తెచ్చి వైసీపీ నేతలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది, వాళ్ళ అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చెవిరెడ్డి అంశం మీద ప్రస్తుతానికి ఇంకా వైసీపీ నేతలు అయితే రియాక్ట్ కాలేదు భోగి. సో మొత్తానికి ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటిదాకా ఎంతమంది నిందితుల సంఖ్య ఎంతవరకు చేరుకుంది, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? అంటే మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే 33 మంది నిందితుల్ని చేర్చారు. తాజాగా ఇవాళ కొత్తగా కోర్టులో దాఖలు చేసిన మెమోలో 6 నిందితుల్ని చేరుస్తూ కూడా మెమో తాజాగా ఇవాళ దాఖలు చేశారు. మొత్తం చూస్తే 39కి నిందితుల జాబితా చేరింది. ఇందులో 7 ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇవాళ రాత్రికి చెవిరెడ్డిని ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేస్తే నిందితుల సంఖ్య 9కి అయితే చేరబోతుంది. దీంతో పాటు ఇంకా నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా మనకి కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పేర్లను ఇంకా నిందితుల జాబితాలో చేర్చలేదు. ఎక్కడికక్కడ వచ్చినటువంటి ఆధారాలు, స్టేట్మెంట్లు, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా ఈ విజిబుల్ ఎవిడెన్స్ ఈ మొత్తాన్ని సేకరించి అందులో వచ్చిన ఆధారాల ఆధారంగానే కొత్తగా నిందితులని కేసులో అయితే చేరుస్తున్నారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు
ఉన్నటువంటి సమాచారం ప్రకారం నిందితుల సంఖ్య 39కి చేరుకుంది. అరెస్టు అయిన వ్యక్తుల సంఖ్య 7కి అయితే చేరుకుంది. మరొక ఇద్దరిని రేపు అరెస్టు చూపిస్తే ఆ నిందితుల సంఖ్య 9కి అయితే అరెస్ట్ చేసిన వారి సంఖ్య అయితే చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ ఇంకా పూర్తి కాలేదు, తుది దశకు కూడా వస్తుందని ఒకవైపున హైకోర్టులో కూడా విచారణ సందర్భంగా పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సిట్ కూడా చెప్తున్న నేపథ్యంలో విచారణ కీలక దశలో ఉందనే విషయాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. నిందితుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.